శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుర్లగ్నము ధనుస్సు రాశి వారికి ఏ విషయాలు చేయాలి, ఏ విషయాలకి దూరంగా ఉండాలి అంటే డూస్ డోంట్స్, ఏ దేవతారాధన చెప్తాను. ముందు డోంట్స్ చెప్తాను, అంటే ఏవి చేయకూడదో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు అస్సలు పనికిరాదు. అంటే ఏమిటండి తొందరపాటు అంటే ఏమిటి? ఒక ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ అవతల వాళ్ళు ఏదో చెప్పారు, ఈ కంపెనీలు తీసేస్తున్నారంట, ఏవో గాసిప్స్ వస్తుంటే మనం తొందరపడి గబుక్కన ఉద్యోగం మానేస్తాం. నాకు తెలిసిన ఒక వ్యక్తికి అలాగే అయింది. బాగా దూరపు చుట్టాం ఆయన. అసలు ఆ కంపెనీ తీయడం లేదు, వాళ్ళు ఏమీ అనుకోలేదు, ఎవరో చెప్పిన మాటను పట్టుకుని ఆయన ఉద్యోగం మానేశాడు. మంచి డిజిగ్నేషన్లో ఉన్న వ్యక్తి మానేశాడు. తర్వాత వాళ్ళు వెళ్తానన్నా తీసుకోవాలి. ఎందుకు? మంచి దాంట్లో ఉన్న మేము ఏమేం చేసామని మేము ఎందుకు మానేసామంటారు. కాబట్టి ఉద్యోగాన్ని మానేసే విషయం కావచ్చు, జాయిన్ అయ్యే విషయంలో కావచ్చు, తొందరపాటు నిర్ణయం పనికిరాదు ఉద్యోగ విషయంలో. ఒకటి. రెండవది, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా వ్యాపారం కానీ ప్రాపర్టీ కొనడం కానీ ఇలాంటివి పెట్టేటప్పుడు 1-4 సార్లు అది మీకు ఎంతవరకు కలిసి వస్తుంది, మీ జీవిత భాగస్వామి పేరు మీద ఎంతవరకు కలిసి వస్తుంది, పేరు మీద అంటే ఇన్ సెన్స్ జాతకం రీత్యా ఎంతవరకు కలిసి వస్తుంది అనేది తెలుసుకోండి. ఇవి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే అప్పులు ఎవరికి ఇవ్వకండి ఈ సంవత్సరం. అప్పులు ఇవ్వడం అనేటువంటిది చాలా ఇబ్బందినిచ్చేటువంటి అంశంగా మారుతుంది ఈ సంవత్సరం. మీరు కనుక ఎవరికైనా అప్పిచ్చారు. అలాగే వివాహ జీవిత సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. అంటే మ్యారిటల్ లైఫ్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్సే అవి ఓ పెద్ద మిస్టేక్స్గా మనకు భూతద్దం పెట్టి చూసినట్టుగా అవతల వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం. మరి బాగా కలిసి వచ్చేవేంటి, మీరు అవకాశాలని ఏ రకంగా ఇచ్చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్, అందులో పర్టికులర్గా ల్యాండ్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం కనుక మీకు వచ్చింది, కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇంకొన్ని డబ్బులైనా అసలు తీసుకొచ్చి పెట్టేసి ఇక్కడ నేను కొంటే మంచిది అని మీకు థాట్ వచ్చింది, 6 సెన్స్ అనిపిస్తుంటుంది చూసారు. ఒక్కోసారి మనం అంటుంటాం, ఏమంటే ఆ రోజు నేను చాలా తక్కువగా వచ్చిందండి, అసలు తీసేసుకుందామని బాగా అనిపించింది, కానీ మా వాళ్ళందరూ నన్ను ఆపేశారు, కొని ఉంటే ఇప్పుడు కోట్ల రూపాయలు ఆస్తి అంటూ ఉంటారు. అలా ఏమైనా మీకు 6th సెన్స్ కనిపించింది, ఇది కొంటే నా భవిష్యత్తు బాగుంటుంది అని, ఖచ్చితంగా మీరు ల్యాండ్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే మీకు బయట దేశాల్లో స్థిరపడదాం అనుకుంటూ ఉంటారు. నేను ఈ సంవత్సరం పిఆర్కి అప్లై చేయొచ్చా, గ్రీన్ కార్డ్కి అప్లై చేయొచ్చా, వస్తుందంటారా, మరి నేను ఇక్కడ అప్లై చేసి ఇక్కడ ఉండమంటారా, వేరే దగ్గరికి వెళ్ళమంటారా, ఇట్లాంటి సంశయాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మీకు అటువంటివి అప్లై చేయడానికి అనుకూలించేటువంటి సమయం. కరెక్ట్గా ప్రయత్నం చేసినట్లయితే మరి అది అనుకూలించాలంటే డైలీ 2 times హనుమాన్ చాలీసా అండ్ దుర్గా అష్టోత్తరం చదవండి, ఇంకా బాగా అనుకూలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సంవత్సరం మీరు చేసే ప్రయత్నానికి కూడా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. గుర్తుపెట్టుకుని చేసే ప్రయత్నం అనుకూలించే సమయం. అయితే ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? ఓం గం గణాధిపతయే నమః, ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనే మంత్రం చేసుకోండి. దీంతోపాటు గోవుకి ముఖ్యంగా గ్రాసము తినిపించండి. అదేవిధంగా బెల్లముతో చేసినటువంటి 4 ఉండలు గోవుకు తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు. అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో? అంటే అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. 1, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి,
రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి. విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, ఎలాగా, ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా, జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి. దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం, లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారము, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి. తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనం ఆకలి వేసినప్పుడు 8 మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు అలా తింటాం, ఇది కూడా అంతే.